రజనీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ చిత్రం కూలీ. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున పాత్ర హైలైట్ కాబోతున్నట్టు సమాచారం. కూలీ సినిమాలో విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రజనీకాంత్ను ఢీ కొడుతూ ఆయన చేస్తున్న పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందంట. నాగార్జున పాత్ర డిఫరెంట్ కోణాల్లో ఉండబోతుందంట. ఇక స్క్రీన్ మీద దాన్ని చాలా కొత్తగా పండించే ప్రయత్నము చేస్తున్నారు. తద్వారా ఆయనకు విలన్గా మంచి గుర్తింపు రావడమే కాకుండా నటుడిగా కూడా చాలా మంచి పాత్రలు నటించి మెప్పించడానికి కూడా తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కూలీ విడుదలకు ముందే భారీ రికార్డును సృష్టించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 120 కోట్లకు సొంతం చేసుకుంది. రజనీకాంత్ మూవీ కెరీర్లోని హైయెస్ట్ డీల్ ఇది. రజనీ ఖాతాలో మొదటి అత్యధిక డిజిటల్ హక్కుల ఒప్పందంగా నిలిచింది కూలీ మూవీ. ఈ మూవీ భారీ యాక్షన్, స్టైల్, లోకేష్ సిగ్నేచర్ స్టోరీ టెల్లింగ్తో గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఆధారంగా తెరకెక్కుతుంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్లో విడుదలైన తర్వాత అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ 4 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్ బ్యానర్పై ప్రముఖ సినీ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ అయింది. యాక్షన్ డ్రామా సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్కి చెందిన స్టార్ హీరో ఆమిర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తదితరులు గెస్ట్ అపియరెన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ను 40 కోట్ల రూపాయలకు జరిపినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఓటీటీ నెట్ఫ్లిక్స్ సంస్థకు కూలీ దాదాపుగా 125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందంట. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ థియేట్రికల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు 200 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక తమిళ వర్షన్ థియేట్రికల్ రైట్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని టాక్. అలా ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకు విడుదలకు ముందే దాదాపు 750 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంట. కోలీవుడ్లో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా చెప్పొచ్చు. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ని నాగవంశీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో విడుదల తర్వాత కూలీ చిత్రం ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లోకి చేరుతుందని బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.